బాలరాజు మధ్య వాగ్వాదం. నాకంటే మీ ఎస్పీ మొనగాడేం కాదు, 10 ఏళ్లు ఎమ్మెల్యేగా విప్ గా ఉన్నా నా ఫోనే ఎత్తడా, నా వెనుక లక్షల మంది ప్రజాబలముంది, నా సత్తా ఏంటో చూపిస్తా. పండగ సాయన్న విగ్రహ తొలగింపు వివాదంలో గువ్వల బాలరాజు ముందస్తు అరెస్ట్. నాగర్ కర్నూలు పోలీసులపై మాజీ ఎమ్మెల్యే బీజేపీ నేత గువ్వల బాలరాజు ఫైర్ అయ్యారు. నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండల కేంద్రంలో పండగ సాయన్న విగ్రహం తొలగింపు అంశంపై కొనసాగుతున్న ఆందోళనకు సంఘీభావం తెలిపేందుకు వెళుతుండగా ముందస్తు అరెస్ట్ చేయడంతో పోలీసులపై అసహనం వ్యక్తం చేశారు. మీ ఎస్పీ నాకంటే మొనగాడేం కాదు, 10 ఏళ్లు ఎమ్మెల్యేగా ప్రభుత్వ విప్ గా పనిచేశా, నా ఫోనే ఎత్తడా అంటూ అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఫైర్ అయ్యారు. పండగ సాయన్న విగ్రహం తొలగింపుపై జరుగుతున్న ఆందోళనలో పాల్గొనేందుకు వెళ్తూ ఉండగా పోలీసులు ముందస్తుగా గుర్తించి కొట్రా గేట్ సమీపంలో ఆయన వాహనాన్ని అడ్డుకున్నారు. అనంతరం ఊర్కొండపేట పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ క్రమంలో పోలీసులకు మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుకు మధ్య వాగ్వాదం జరిగింది. శాంతి భద్రతల పరిరక్షణ కొరకు సహకరించాలని స్థానిక పోలీసులు బుజ్జగించారు. అయినా జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ పై బాలరాజు అసహనం వ్యక్తం చేశారు. పలుమార్లు ఫోన్ చేసినా ఎస్పీ స్పందించడం లేదన్నారు. పోలీస్ బలగం 100ల్లో ఉంటే తనకు లక్షల మంది ప్రజాబలం ఉందని, తన సత్తా ఏంటో చూపిస్తేనే పోలీసులకు తెలిసి వస్తుందంటూ ఆయన ఫైర్ అయ్యారు. దీంతో కొద్దిసేపు ఆ ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అవకాశం ఉంది కాబట్టి ప్రివెంటివ్ కోసం వచ్చినాం కానీ నువ్వు నాకు చెప్పేది కమ్యూనికేషన్ ఇచ్చేది ఉండే అంటున్నా. ఎప్పుడు ఇదా కమ్యూనికేషన్ ఇచ్చే పద్ధతి? నేను ఒకటే మర్యాదగా చెప్తున్నా, మీ ఎస్పీతో ఫోన్ మాట్లాడు. నేను ఇక్కడ మాట్లాడి అంటున్నా, ఇక్కడ మాట్లాడి ఇక్కడ నేను గవర్నమెంట్ ఎమ్మెల్యేగా చేసిన, గవర్నమెంట్ విప్ గా పనిచేసిన, నాకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసు, నాకుండే ప్రివిలేజెస్ ఏంటో తెలుసు. ఎస్పీతో మాట్లాడి అరే నేను కాన్స్టిట్యున్సీలో ఏం సంఘటనలు జరిగినా అక్కడికి వెళ్లకుండా ప్రజలకు దూరం అవుతూ మదన పడుతూ నేను ఇంట్లో కూర్చోవాల్సి వస్తుంది. సమస్యల గురించి మాట్లాడొద్దు. అసలు మీ తప్పని అంటలేను నేను. ప్రభుత్వానికి బుద్ధి ఉండాలి కదా. 8 మంది చచ్చిపోతే టన్నల్ కొలాబ్స్ అయ్యి ఎస్ఎల్బీసీ టన్నల్ కాలువలో చనిపోతే తీయలేరా? ఇదేం ప్రభుత్వము, ఇదేం ప్రతిపక్షము? ఇద్దరు ఫెయిల్ అయ్యారు, ఇద్దరు కూడా బలుకొని దేశానికి దున్నేస్తున్నారు, రాష్ట్రాన్ని బస్టు పట్టిస్తున్నారు. ఫోన్ మాట్లాడి నాకంటే మొనగాడేం కాదు మీ ఎస్పీ. నీకు 100,000 మంది పోలీస్ సపోర్ట్ ఉంటుంది, మాకు కూడా 100 లక్షల మంది మద్దతు ఉంటుంది. మా ప్రజాబలం ఏందో చూపిస్తే ఒకసారి అర్థమవుతుంది ఎస్పీకి కానీ పోలీస్ కానీ. 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసిన నేను, నా నియోజకవర్గంలో సమస్య ఉందని ఎస్పీకి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తారా ఎస్పీ? ఈ డాగులు బంద్ చేయాలి. నీ కాలో పోయి వినయ్ బాబు ఎస్పీతో మాట్లాడించి దమ్ము లేదా నీకు? ప్రస్తుతానికి నేను మాట్లాడుతున్నా, నాకు కొంత వదిలేసి నేను ఎస్పీతో మాట్లాడుతాను సార్. నీ క్రైమ్ మీటింగ్ నీకు అసలు ఉన్న సమస్యలనే పరిష్కరించలేదు. క్రైమ్ మీటింగ్ ఏం క్రైమ్ జరిగింది? వదిలేసి చేయొద్దు. నేను ఎస్పీకి ఫోన్ మాట్లాడతాను. అరే నా కారే లీడర్ అన్నప్పుడు